Hello students, welcome back to my channel. TS DOST ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ నిన్న జరిగింది. అయితే 63 కాలేజ్లో జీరో అడ్మిషన్స్ ఉన్నట్టు టీఎస్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. 63 కాలేజీల్లో జీరో అడ్మిషన్స్ ఉన్నాయి. మొత్తం 78,212 మెంబర్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో 73,220 మెంబర్స్కి సీట్ అలాట్మెంట్ జరిగింది. అవుట్ ఆఫ్ 78,000 73,000కి సీట్ అలాట్మెంట్ జరిగింది. మరి మిగిలిన 5,000కి సీట్స్ ఎందుకు రాలేదంటే వాళ్ళు చాలా తక్కువ సీట్స్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, చాలా తక్కువ ఆప్షన్స్ ఇచ్చారు. అలా చేయొద్దు. మీకు ఎక్కువ మార్కులు ఉంటే మీరు తక్కువ ఇచ్చినా పర్లేదు. మీకు మార్క్స్ తక్కువ ఉన్నప్పుడు దాదాపు అన్ని కాలేజీలు ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి ఇప్పుడు రాష్ట్రంలో 800+ గవర్నమెంట్ ప్రైవేట్ అన్నీ కలిపి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మీకు దాదాపు అన్ని 700 వరకు మీరు ఒక 600 700 మొత్తం ఆప్షన్స్ ఇవ్వాలి. మీరు రేపు ఇంజనీరింగ్లో కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు 300 ఒక 200 కాలేజ్కి ఇవ్వాలి. ఏదో ఒక 10-20 ఇస్తే ఎట్లా? దానికి మీకు ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లే కదా. మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఓకే, మార్క్స్ ఒక యావరేజ్గా తక్కువ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం నెంబర్ అన్ని కాలేజీలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. తక్కువ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సీట్ రాలేదు. డోంట్ వరీ, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. కామర్స్ స్ట్రీమ్ని ఎక్కువ మంది ఎన్నుకున్నారు. అయితే సీట్స్ వచ్చిన వాళ్ళకి మెసేజ్ రూపంలో వాళ్ళకి సమాచారాన్ని అందజేయడం జరిగింది. వీళ్ళు సీట్స్ వచ్చిన వాళ్ళు 25th జూన్ 25th ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్? దే హ్యావ్ టు పే 1,000 రూపీస్ అనమాట. ఒక ఫీజు కట్టాలి అక్కడ. స్కాలర్షిప్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ ఇనఫ్. లేకుంటే ఇఫ్ యూ డోంట్ పే దిస్ ఫీ, యువర్ రిజిస్ట్రేషన్ విల్ బీ క్యాన్సిల్డ్, యువర్ సీట్ విల్ ఆల్సో బీ క్యాన్సిల్డ్. సీటు రద్దు అవుతుంది, మీ రిజిస్ట్రేషన్ కూడా రద్దు అయిపోతుంది. కాబట్టి ఆ గడువులోగా 25th ఆన్ ఆర్ బిఫోర్ 25th ప్లీజ్ డూ సెల్ఫ్ రిపోర్టింగ్ బై పేయింగ్ ద ఫీ. ఇక 14 కాలేజెస్లో బీఎస్సీ ఆనర్స్ 4 years డిగ్రీ కోర్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 14 కాలేజెస్. దిస్ కోర్స్ ఈజ్ ఇన్ గ్రేట్ డిమాండ్. బీఎస్సీ ఆనర్స్ కోర్సు 14 డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టారు. ఇది 4 సంవత్సరాలు అనమాట. దీనికి డిమాండ్ బాగా ఉంది. ఇక బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి సీట్లు. ఇక సిటీ కాలేజీలో బీఎస్సీ ఆనర్స్, హైదరాబాద్లోని సిటీ కాలేజీలో బీఎస్సీ ఆనర్స్ బయోటెక్నాలజీ కోర్సు ప్రవేశపెట్టారు. దాంట్లో 60 సీట్స్ ఉంటే ఆల్ ద 60 సీట్స్ ఆర్ ఫిల్డప్. 60కి 60 సీట్లు ఫిల్అప్ అయిపోయాయి. ఇప్పుడు కామర్స్కి డిమాండ్ ఎక్కువ పెరిగింది, సైన్స్కి డిమాండ్ లేదు, తక్కువ ఉంది డిగ్రీలో. ఎందుకంటే సైన్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఎంపీసీ బైపీసీ వాళ్ళు నీట్ వైపు, ఎంసెట్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అటువైపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ డిగ్రీకి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గింది. కామర్స్ని ఎక్కువ ఎన్నుకుంటారు. ఎందుకంటే కామర్స్ రంగంలో ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగాయి, జాబ్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఇక బిజినెస్లో కూడా వాళ్ళు సెట్ అయిపోతున్నారు. కాబట్టి కామర్స్ రంగంలో ఇప్పుడు కామర్స్కి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక జిఎస్టీ వచ్చిన తర్వాత కామర్స్ కోర్సుకి డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన దేశం ఇక్కడ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ, ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకనమీ కాబట్టి మనది ఇక్కడ సిఎస్. సో సిఎస్ ఆర్ ఇన్ గ్రేట్ డిమాండ్. మనకి వీ నీడ్ మెనీ మోర్ సిఎస్. మనకి సిఏలు చాలామంది అవసరం, చాలామంది కావాలి. కాబట్టి ఇప్పుడు సిఏ కోర్సు డిమాండ్ ఉంది. కాబట్టి చాలామంది సిఏ కోర్సు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇక సిఏ కోర్స్ చేసే వాళ్ళంతా ఈ కామర్స్ వైపు వస్తున్నారు. కాబట్టి ఎంఈసీ, సిఈసీ వాళ్ళు ఉంటారు. కాబట్టి కామర్స్కి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది డిగ్రీలో అని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్లో కూడా కామర్స్కి డిమాండ్ బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది దోస్త్ ఫేజ్ 1 సంబంధించిన సమాచారం. ఇంతకుముందు నేను వీడియోలో ఫేజ్ 2, ఫేజ్ 3 అది ఎప్పుడున్నాయి డేట్స్ అని చెప్పాను. ఫేజ్ 1లో రాని వాళ్ళు డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఇప్పుడు ఫేజ్ 2లో అప్లై చేసుకోండి. ఫేజ్ 3 కూడా ఉంటుంది మీకు. డోంట్ వరీ. మీరు ఒకసారి మీ సీనియర్ల యొక్క సహాయ సహకారం తీసుకోండి. వాళ్ళ అడ్వైస్ తీసుకోండి, సీనియర్స్ అడ్వైస్ తీసుకోండి, ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. మెనీ మోర్ ఆప్షన్స్ యూ హ్యావ్ టు గో ఫర్. ఓకే, ఎక్సర్సైజ్ మెనీ మోర్ వెబ్ ఆప్షన్స్. తక్కువ ఇస్తే మాత్రం సీట్ రాదు. మార్క్స్ యావరేజ్గా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం టేక్ కేర్, జాగ్రత్త తీసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సో సీ వెరీ సూన్. టిల్ దట్ టేక్ కేర్. బై బై. జై హింద్.